నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వం 8వ భాగం. సూర్యోదయం అయింది. రెండవ రోజు యుద్ధానికి సిద్ధపడి రెండు సేనలు యుద్ధభూమికి చేరాయి. ఆ సమయంలో దుర్యోధనుడు భీష్మ, ద్రోణ, శల్య, అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మలతో ఇలా అంటున్నాడు: మీరు ఒక్కొక్కరే పాండవ సేనలన్నిటినీ జయించగలిగే మహావీరులు. అటువంటి పరాక్రమం కలిగిన మీరంతా ఒక్కటైతే శివుడు కూడా మిమ్మల్ని జయించలేడు. అటువంటిది పాండవులు భయంకరంగా వ్యూహం పన్నారు. మనం కూడా ఆ వ్యూహానికి సరిపడే ప్రతి వ్యూహాన్ని పన్నాలి అని చెప్పాడు. కౌరవ సైన్యం 3 వ్యూహాలుగా ఏర్పడింది. పాండవ కౌరవ సైన్యాలకు యుద్ధం ఏ విధంగా జరిగింది అని ధృతరాష్ట్రుడు సంజయ్ని అడిగితే సంజయుడు ఇలా చెప్తున్నాడు: రెక్కలు సించి కంఠమున రేకులు వాపి శిరంబురచ్చి పేరుక్కున గ్రొంచ చందమగు నొడ్డు కలంగగజేసి భీష్ముడే దిక్కున తానయై దిశలు దీటుకొనన్ శరకోటి నింప ఎంపెక్కిన కంటి క్రేవచెలు వెక్కుడు సేయగ క్రీడి కృష్ణుతోన్. భీష్ముడు క్రౌంచపక్షి ఆకారంలో ఉన్న పాండవుల వ్యూహాన్ని రెక్కలు ఛేదించాడు. కంఠం ఆకారంలో ఉన్న యోధులను చెదరగొట్టి కంఠంలో వెంట్రుకలు ఓడగొట్టినట్టుగా చేశాడు. తలను బ్రద్దలు చేశాడు. భీష్ముని విజృంభణం చూసి అర్జునుడికి కోపంతో కన్నులు ఎర్రబడ్డాయి. అవి అతడి ముఖం అందాన్ని మరింత పెంచాయి. కృష్ణుడితో ఇలా అంటున్నాడు: మనసేనన్ కలగంగ చేయుచుమదిన్ మందాకిని నందనుండు ననుంగై కొనకున్నవాడు ఇతని ఆటోపంబడంగించదన్ నిను మెప్పించద చూడు కేచరులు వర్ణింపన్ విజృంభించదన్ ధనుజధ్వంసి రథంబు వేపరపు ముజ్జద్విక్రమ ప్రక్రియన్. కృష్ణ, చూడుము, భీష్ముడు మన వ్యూహాన్ని ఛేదించి మన సేనపై విజృంభిస్తున్నాడు. నన్ను లెక్క చేయడం లేదు. ఇతని ఆటోపాన్ని ఆపాలి. నేను విజృంభిస్తాను. నా పరాక్రమంతో నిన్ను మెప్పిస్తాను. దేవతలు ప్రశంసించేలా యుద్ధం చేస్తాను. రథాన్ని భీష్ముని వైపు పోని అంటాడు అర్జునుడు. అని నవిని విష్ణుడా జిష్ణుని కనుగొని ఏను నీ మనోరథము తెరంగున కుతగ రథము గడిపెద విను తెరమైనాదు పలుకు వీర వినోది. అనగా కృష్ణుడు అతనితో ఇలా అంటున్నాడు: ఓ వీర వినోది, నీ కోరిక మేరకు నేను రథం నడుపుతాను. ముందుగా నా మాటలు జాగ్రత్తగా విను. గజిబిజిలేక యొబ్బక యఖండిత శౌర్యము అస్త్రవిద్యయున్ భుజబలమున్ పొగట్టబడ భూరి పరాక్రమశాలి భీష్మునక్కజముగదాకి అద్దెస అకంపితులై నడతించు శల్య కుంభజ కురురాజులచ్చెరువు పాటు భయంబును పొందచేయుమి. నా మాటలు విను అని చెప్పి కృష్ణుడు ఇలా అంటున్నాడు: నీవు తొట్రుపాటు చెందకుండా, పొంగిపోకుండా నీ యొక్క గొప్ప పరాక్రమాన్ని, అస్త్రవిద్యను, నీ భుజబలాన్ని చూపి మహాపరాక్రమశాలి అయిన భీష్ముడిపై అద్భుతంగా దాడి చెయ్యాలి. భీష్ముడు సహాయంగా నిలిచి నిర్భయంగా వచ్చే శల్యుడికి, ద్రోణుడికి, దుర్యోధనుడికి ఆశ్చర్యం, భయం కలిగేటట్టు చెయ్యాలి అని హితోపదేశం చేసి కృష్ణుడు రథం తగిన వేగంతో నడిపాడు. అర్జునుడు తనను అడ్డగించిన సూరసేన దేశానికి చెందిన సేనలను అవలీలగా జయించాడు. అంత భీష్ముడు అర్జునుడిని ఎదిరించి విజృంభించి 77 కఠిన బాణాలను వేశాడు. భీష్మునికి సాయంగా వచ్చిన ద్రోణుడు అర్జునుడిపై 20 బాణాలు, కృపాచార్యుడు 5 నూర్ల బాణాలు, వికర్ణుడు 3, శల్యుడు, దుర్యోధనుడు 64 బాణాలు ప్రయోగించారు. అవియల్లను పైకురియగ అవికలమూర్తియగు అనిమిషాధిపతనయుండ విరళ వర్షము మీదన్ కవియగా నొప్పు నగము కర్ణిన్ బొలిచన్. భీష్ముడు, అతనికి తోడుగా వచ్చిన కౌరవ వీరులు అందరూ ప్రయోగించిన బాణాలన్నీ తన మీద పడినప్పటికీ ఎడతగని వాన కురిసేటప్పుడు శోభిల్లే కొండవలే అర్జునుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇట్లు సుస్థిరంగా చలించకుండా నిలబడిన అర్జునుడు 20 నమ్ముల సురనదీనందను ద్రోణుని 60 బాణములను 9 సునీతాస్త్రములు కృపుని వికర్ణ శల్యుల విసికత్రయముల రారాజునైదు నారసముల నొప్పించే అప్పుడు కడగి సాక్షికియు
మత్స్యజనపాలకుండు దృష్టజుమ్నుడును ద్రౌపదీ సూనులును సుభద్రాసుతుండు భీష్మునకు తోడు పడువారి బెట్టుదాకా అతడు ఫల్గును నేబది సితశరముల ఏసి పేర్చిన కౌరవులెల్ల నార్వ ఉరకయాతడు కురుసేన దరియజొచ్చే. అప్పుడు పలువురు కౌరవ వీరులు తన మీదకు వచ్చి పడి యుద్ధం చేసిన అర్జునుడు చలించలేదు. అర్జునుడు భీష్ముడిపై 25 బాణాలు ప్రయోగించాడు. ద్రోణుడిపై 60 బాణాలు వేశాడు. కృపాచార్యుడి మీద, వికర్ణుడి మీద, శల్యుడిపైన 3 బాణాలు వేశాడు. రాజరాజైన దుర్యోధనుడిని 5 బాణాలతో కొట్టాడు. ఆ సమయంలో ఎవరి సహాయము లేకుండా భీష్మ, ద్రోణ, కృప, శల్య, వికర్ణ, దుర్యోధనులతో పోరాడుతున్న అర్జునుడిని చూసి సాత్యకి, విరాటుడు, దృష్టజుమ్నుడు, ఉపపాండవులు, అభిమన్యుడు అర్జునునికి బాసటగా వచ్చారు. అప్పుడు భీష్ముడు అర్జునుని 50 బాణాలతో కొట్టగా కౌరవులు సింహనాదం చేసి సంతోషం వ్యక్తం చేశారు. అర్జునుడు వారిని అందరినీ లెక్క చేయకుండా వారిని విడిచి కౌరవ సేనలోకి చొచ్చుకొని పోయాడు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.